వాటర్ ఫాల్ చూడండి, వాటర్ ఫాల్, మినీ వాటర్ ఫాల్ సూపర్ గా ఉంది. టన్నల్ స్టార్ట్ అయిపోయింది. టన్నల్ నెంబర్ 28. సొరంగం మధ్యలో వెళ్తున్నాం, కొండ మధ్యలో వెళ్ళి చాలా బాగుంది. వర్షాకాలం వస్తే చాలా బాగుంటది ట్రైన్ జర్నీ అనేది. ట్రైన్ చూడండి టర్నింగ్ అవుతుంది, చూడండి మొత్తం కప్పేసింది ఏకం. మంచి చూడండి ఎలా పడుతుంది, సూపర్. ఇదిగండి కూర్చొని చూడండి మంకీ. ట్రైన్ చూడండి एक बार जोर से आंध्रा कश्मीर को. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ బీచ్ చూడండి. ప్రజెంట్ అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ట్రైన్ అయితే వచ్చింది, మనం అయితే ప్రజెంట్ అయితే కిందకి వెళ్తున్నాం. వర్షం అయితే హెవీగా పడుతుంది చూడండి. ఎక్కడానికి వైజాగ్ టు వరకు ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. హెవీగా రైన్ అయితే పడుతుంది వైజాగ్లో. లోపల బీచ్ చూడండి, రెస్టారెంట్ కోచ్. మనం ప్రజెంట్ వైజాగ్ టు అరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. లోపల బీచ్ చూడండి చాలా బాగుంది. ఇవి 1 మన సీట్ నెంబర్ అయితే 3. ఇది ఎగ్జాక్ట్గా టైం 6:45కి స్టార్ట్ అయింది. 6:47 అవుతుంది టైం అయితే. వర్షం హెవీగా ఉంది. విశాఖపట్నం టర్నింగ్ పాయింట్. ఇక్కడ హ్యాండ్ పెడితే మనకి టచ్ కదా ఓపెన్ అవుతుంది, అది సెన్సర్ లోపల. ఇది ఇక్కడ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు మనం. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మనకైతే లగేజ్ కూడా ఇబ్బంది ఉంటుంది, బాగలేదు. సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఈ పక్కన ఉన్నాయి. ఈవీ 2 చూడండి, స్టూడియో కావచ్చు. మనకైతే విండో సైడ్ సీట్ అయితే వచ్చింది చూడండి. స్టూడియోకి వచ్చింది. లోపల వీచ్ చూడండి చాలా బాగుంది. స్టూడియోకి వచ్చి ఓకేనా. ఇప్పుడు కూడా మనకి ఇచ్చాడన్న ఇడ్లీ కూడా అయితే తీసుకున్నాం మనం. ఐఆర్సిటీసీ వాళ్ళదే. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇడ్లీ వడ టేస్ట్గా ఉంది, పర్లేదు. పైన తాగింది. గూడ్స్ ట్రైన్ అయితే ఒకటి వెళ్తుంది. పెందుర్తి రైల్వే స్టేషన్ ఇది చూడండి. పైన తాగింది. పెందుర్తి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద తాగింది. పెందుర్తి రైల్వే స్టేషన్. స్టేడియం వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వర్షం అయితే లైట్గా పడుతుంది. ఇప్పుడే టిఫిన్ అయిందో లేదో అన్న చాయ్ కూడా తెచ్చాడు. చాయ్ చటుకున్న తాగా మనకి రెస్టారెంట్ పోతూ టైం తగ్గట్టు 7:35 అయితే పడింది మనకి కాస్ట్ అనేది. కొత్త వలస రైల్వే స్టేషన్
ప్లాట్ఫామ్ 3లో ఉంది. కొత్త వలస అయితే వచ్చాం. మన ట్రైన్ క్రాస్ అయింది కొత్త వలస. టాయిలెట్స్ మనకు వైజాగ్ నుంచి అరకు అయితే 14 స్టేషన్లో అవుతుంది ట్రైన్ అనేది. మళ్ళీ కూడా రైల్వే స్టేషన్. ఇది కూడా మనకు వైజాగ్ టు అరకు అయితే 4 అవర్స్ టైం అయితే పడుతుంది. లక్కవరపు కోట ఎల్కోట అయితే వచ్చాం. మన ట్రైన్ క్రాస్ అయింది. ప్రతి స్టేషన్లో 1 మినిట్ అయితే అవుతుంది. వెంటనే మూవ్ అయిపోతుంది ట్రైన్ అయితే. ఓకే, ఎల్కోట రైల్వే స్టేషన్ ఇది. చాలా గ్రీనరీగా ఉంది వర్షాకాలంలో మనకి ట్రైన్ జర్నీ అనేది చాలా బాగుంది. ఎస్కోట ప్రజెంట్ మన ట్రైన్ ఎస్కోట ఆగింది. కోట అయిపోతుంది. ఎస్కోట బాయ్ బాయ్ ఎస్కోట. ట్రైన్ చూడండి బొడ్డవర రైల్వే స్టేషన్. బొడ్డవర రైల్వే స్టేషన్ ఓకే ఓకే వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి టనల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బాయ్ బాయ్ బొడ్డవర రైల్వే స్టేషన్. చాలా ఫాగ్గా ఉంది చూడండి, చాలా గ్రీనరీగా ఉంది చూడండి. అరకు ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. టన్నల్ నెంబర్ 3. టన్నల్ స్టార్ట్ అయిపోయింది. చీకటిగా ఉంది. టన్నల్ సూపర్గా ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే లోపల టన్నల్ ఎలాగో సైటింగ్ చీకటిగా ఉంది. సొరంగం మధ్యలో వెళ్తున్నాం. కొండ మధ్యలో వెళ్ళి చాలా బాగుంది. వాటర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మనకి. వాటర్ ఫాల్ చూడండి, వాటర్ ఫాల్, మినీ వాటర్ ఫాల్ సూపర్గా ఉంది. స్టార్ట్ చేసాం. సూపర్ ట్రైన్ చేస్తే చూడండి వాటర్ ఫాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి లాంగ్లో వాటర్ ఫాల్ చాలా బాగుంది. ఫాగీగా ఉంది. లోయలు చూడండి, అరకు వ్యాలీ లోయలు సూపర్గా ఉన్నాయి. మహారాష్ట్ర చూడండి మళ్ళీ టన్నల్ స్టార్ట్ అయింది. టన్నల్ నెంబర్ 6.
196 197 మెట్స్ ఇది. టన్నల్ నెంబర్ 7 ఇది చూడండి. చిన్న భోగి అయితే పడింది కింద. అన్న తిరుపతికి వచ్చారంట. టన్నల్ నుంచి వెళ్తుంది, సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్ అండి. ఏం పేరన్నా? కుమార్ అంట అన్న పేరు. లక్ష్మణ్ అంట. ఓకే వస్తుంది టన్నల్ వస్తుంది. టన్నల్ నెంబర్ 13. టైడా చూడండి. తేడా కాదు, టైడా. వర్షం అయితే లైట్గా స్టార్ట్ అయింది చూడండి. బొర్రా కేవ్ దగ్గరలో ఉన్నాం మనమైతే. టన్నల్ నెంబర్ 15లోకి ఎంటర్ అయిపోయాం మనం. లైట్గా 157 మెట్స్. బెడ్జ్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచా? ట్రైన్ జర్నీ ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉన్నాయి వెహికల్స్? ఎలా ఉన్నాయి? సూపర్గా ఉంది. మొత్తం స్టార్ట్ అయింది ఇప్పుడే. టన్నల్ నెంబర్ 28 చాలా బాగుంది చూడండి. ట్రైన్ చూడండి టర్నింగ్ అవుతుంది. చిమిడిపల్లి రైల్వే స్టేషన్. చిమిడిపల్లి చాలా బాగా ఉంది. మంచి అయితే పడుతుంది ఎక్కువ. వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ అనేది. హాయ్ బ్రో, ఏం పేరేనా? ఆది. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి వచ్చాము. ఎక్కడి వరకు వెళ్తాం? అరకు వరకు వెళ్తాం. అరకు వరకు డైలీ ఏసీ మెకానిక్. ఏసీ మెకానిక్ అంటే ఇక్కడ ట్రైన్లోనా డైలీ వెళ్తుంటారు? చాలా బాగుంటుంది. అటు సైడ్ వైజాగ్ నుంచి వస్తుంటుంది, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తుంటారు. చాలా బాగుంటుంది. మొత్తం టన్నల్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి. చూడండి మొత్తం కప్పేసింది ఏకం. మంచి చూడండి ఎలా పడుతుంది. వీడియో తీసుకోండి. కోతులు వెంకీస్. దిగండి కూర్చొని చూడండి మంకీ. మొత్తం కప్పేసింది చూడండి. లోయ మొత్తం కప్పేసింది చూడండి. అదే మంచి దుప్పటిలా కప్పేసింది. సూపర్.
చేసి వచ్చింది. ఇక్కడ చాలా మంది దిగిపోతారు. బయట నుంచి వ్యూ చూడండి. ఇక్కడే కోచ్లు బొర్రాకేసి చాలా మంది దిగిపోతున్నారు. నెక్స్ట్ అరకు కదా, చాలా బాగుంది. చూడడానికి వచ్చింది కదా. బొర్రాకు రోజుల తర్వాత 5 minutes ట్రైన్ అవుతుంది. చూడండి గ్యాలరీ వ్యూ పాయింట్ ఇది. సూపర్గా ఉంది రైల్వే స్టేషన్. బొర్రా గృహలు సీట్లే గాలి అయిపోయి. ఐ లవ్ బొర్రా. మొత్తం గాలి అయిపోయింది. చూడండి మొత్తం గాలి అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ అరకు. చాలా బాగుంది. ఇష్టం కోట్లనా సూపర్ సూపర్గా ఉంది. రొటేట్. అరకు దగ్గరలో ఉన్నాం మనమైతే. ట్రైన్ చూడండి ఎలా చక్కర్లు కొడుతుంది. కార్నర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీనరీ బాగుంది. చాలా మంది దిగిపోతున్నారు చూడండి. వాళ్ళు విలేజ్ వచ్చినట్టుగా ఉంది అరకు. కొండవీధి రైల్వే అరకు వ్యాలీ. ఇది విలేజ్. ఇది బాగుంది. బ్రిడ్జి చూడండి. బ్రిడ్జి ట్రాక్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ. ఫైనల్గా దగ్గరికి వచ్చేసాం. అరకు రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి బోగి ఉంది, కోచ్ ఇంజిన్ ఉంది. అరకు ఫైనల్గా అరకు రీచ్ అయిపోయాం మనం. అరకు రైల్వే స్టేషన్. ఇలా అరకు ఫైనల్గా మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. మనం అరకులో దిగిపోయాం కదా. నెక్స్ట్ కిరణ్ దాకా వెళ్తుంది. ఇది వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అయితే మనం అరకు అయితే రీచ్ అయిపోయాం. అరకు రైల్వే స్టేషన్. ఇది అరకు రైల్వే స్టేషన్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.